సింహరాశి వారికి ఈ వారం గొప్ప ప్రయోజనాలను ఆశించి కీలక స్థానంలో ఉన్న వ్యక్తులతోటి చర్చలు సంప్రదింపులు సాగిస్తారు. మీరు సకుటుంబంగా నేడు సమీప బంధువులతో ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. ఆహార నియమాల్లో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని నియమాలను నిబంధనలను మీకు ఇష్టం లేకున్నా అతిక్రమించవలసి వస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు సాధారణంగాను, తినుబండారాలు హోటల్ వ్యాపారస్తులుగాను లాభసాటిగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంస్థను విస్తరింప చేసుకోవడం గాను కీలకమైన చర్చలు సాగిస్తారు. బ్యాంక్ అకౌంట్స్ వంటి వాటిని వ్యక్తిగతంగా చూసుకోవడం వలన లాభపడగలుగుతారు. రుణాలు వివాదాస్పదం కాకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవడంలో సఫలీకృతం సాధించగలుగుతారు. కొందరు మీ కుటుంబం మీద నిందలు మోసేవారున్నారు, జాగ్రత్త. దీనివలన కొందరితో దీర్ఘకాలిక శత్రుత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మనవాలే కదా అని అప్పు ఇచ్చి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ధనాన్ని సేవింగ్స్ రూపంలో లేదా బంగారు కొనంలో వంటివి చేయండి. ఎందుకంటే దూరపు బంధువులు మీకు బాధ్యత లేకపోయినా ఎంతో సహాయం చేస్తారు. మీరు ఎంతో సహాయపడినా వాళ్ళ పనులు చేసినప్పటికీ చివరికి విరోధమే మిగులుతుంది. యోగా, మెడిటేషన్ వంటివి బాగా చేయండి. ఆరోగ్యం బాగుంటుంది. విలువైన వస్తువులు భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. అనుకున్న విధంగా చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మనోధైర్యం, మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. విద్యార్థులకు ఈ వారం బాగుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఉదయం కాలేజీకి వెళ్ళేటప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం తప్పనిసరిగా చదువుకోవడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యా